Hi guys, welcome to the data structures and algorithm series. సో మనం ప్రీవియస్ వీడియోలో లింక్ లిస్ట్కి సంబంధించిన థియరీ పార్ట్ అండ్ అంతే కాకుండా ఒక బేసిక్ స్ట్రక్చర్ని అయితే మనం క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇవాళ వీడియోలో లింక్ లిస్ట్లో యూస్ చేసే మెథడ్స్ ఆర్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. సో మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇన్సర్ట్ నోడ్ ఎట్ బిగినింగ్, అంటే మన నోడ్ని ఫస్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నాకు 5 నోడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నాకు నెంబర్ 1 అనే నోడ్ ఉంది. ఓకే, సో దీన్నే మనం హెడ్ అని కూడా అంటాం. సో ఈ ఫస్ట్ నోడ్కి లెఫ్ట్ సైడ్లో నా న్యూ నోడ్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఈ నోడ్ ఉంది కదా, సో దీన్ని తీసుకెళ్ళి నా ఫస్ట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్లో యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే 7 అనేది నా ఫస్ట్ నోడ్ అయిపోతుంది. ఓకే, అండ్ అంతే కాకుండా n అనేది మనకి ప్రీవియస్లో ఉన్న ఫస్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మెథడ్ని యాడ్ చేసుకుందాం. ఇన్సర్ట్ నోడ్ ఎట్ బిగినింగ్. సో ఈ మెథడ్లో మనకి డేటా వస్తుంది కదా. ఓకే, సో వచ్చిన డేటా తోటి మనం నోడ్ యొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, నోడ్లో డేటాని పాస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇమేజ్కి వెళ్తే సో మనం న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ n ఉంది కదా, సో n అనేది మన ప్రీవియస్లో ఉన్న ఫస్ట్ నోడ్ని రిఫరెన్స్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కామా, సో మనకి ఫస్ట్ నోడ్ అనేది మనకు దిస్ డాట్ హెడ్లో ఉంటుంది కదా, సో అదే ఇక్కడ పాస్ చేయండి, దిస్ డాట్ హెడ్. ఓకే, సో ఇప్పుడు మనం హెడ్ని అప్డేట్ చేద్దాం. సో దిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు మన నోడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సో ఈ న్యూ నోడ్ని తీసుకొని ఎగ్జాక్ట్గా ప్రీవియస్లో ఉన్న మన ఫస్ట్ నోడ్కి లెఫ్ట్ సైడ్లో మనం యాడ్ చేసాం. ఓకే, సో ఇంతే అండి ఈ మెథడ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కాన్స్ట్ మై లింక్ ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మై లింక్ డాట్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. ఓకే, సో ఇక్కడ మనం 3ని పాస్ చేద్దాం. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసి ఎట్. ఓకే ఫైన్. ఫస్ట్ మనం 3ని పాస్ చేద్దాం, తర్వాత మనం 2ని పాస్ చేద్దాం. ఓకే, తర్వాత 1ని పాస్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ మై లింక్ డాట్ హెడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేద్దాం. సో నోడ్ లింక్డ్ లిస్ట్ డాట్ జేఎస్. సో నా ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ లింక్డ్ లిస్ట్ డాట్ జేఎస్ కదా, సో అదే నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డేటా అనేది స్టోర్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ నోడ్ ఎట్ అనే బిగినింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం లింక్ లిస్ట్కి సంబంధించిన నెక్స్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.